హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో నేను మా అబ్బాయి రూమ్ చూడండి ఎలా ఉందో. ఈ రూమ్‌ని ఇప్పుడు చదరబోతున్నానండి. ముందుగా మా శివసాయి రమాదేవి ఛానల్‌కి లైక్ షేర్ చేయండి. ఈ వీడియో అంతా చూసినాక నచ్చితేనే చేయండి. నచ్చకపోతే ఏం బాధ లేదండి. అయితే ఈ శివసాయి రమాదేవి అనే ఛానల్ పేరు కూడా చాలామందికి విచిత్రంగా అనిపిస్తుందంట. అయితే ఇది నా పేరండి. నా పేరు నేను పెట్టుకున్నాను. ఒకవేళ ఇష్టం ఉన్నోళ్ళు చూడొచ్చండి. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే మీ ఇష్టం అండి అది. ఎందుకంటే చూడాలని బలవంతం ఏమి లేదు కదండీ. ఎవరి ఇష్టం వాళ్ళది కదండీ. మనసుకు నచ్చితే చూస్తారు. నచ్చకపోతే ఏం లేదు. అయితే మేము చాలా సంవత్సరాలు ఒక 25 సంవత్సరాల దాకా ఇల్లు లేకుండా రెంట్‌కే ఉన్నాము. ఇప్పుడు ఆ ప్లేస్ అనేది కొనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడేం కాదండి, శ్రావణ మాసంలో కట్టి ఇంట్లోకి పోయాము. అప్పటినుంచి ఇంకా సదిరాం కానీ మళ్ళా ఇంకెప్పుడు చదరలేదు రూములనేవి. ఇప్పుడంతా దుమ్ముగా మా అబ్బాయి ఎక్కడంటే అక్కడ బట్టలు వేసేసింటే కొంచెం బాగాలేదు చూడటానికి. అందుకే నేను చదరడానికి వచ్చాను ఈరోజు. అయినా మా వాళ్ళు, మా అబ్బాయి, మా ఆయన కూడా అన్నం తినేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారండి, మధ్యాహ్నం డ్యూటీకి. ఇంకా నాకు పని కూడా ఏం లేదు. గిన్నెలు అవన్నీ కడిగేసేసాను. ఇప్పుడైతే ఒక రూమ్ చదువుకుందామని వచ్చాను. ఇది చూడండి ఎలా ఉందో. ఈ పక్క కిటికీ ఉంటుందండి. ఒకటే సెల్ఫ్ అండి. చిన్న బెడ్రూమ్లు కాబట్టి ఒక్కొక్క సెల్ఫే పెట్టించాము. ఇది ప్లేస్ కూడా చిన్నదేనండి. మేమే సదిరి శుభ్రంగా కట్టించుకున్నాం ఇట్లా. ఇంకా నేను ఇక్కడ పట్టుకోపోతున్నాను. ఇవన్నీ మా అబ్బాయి డ్యూటీ డ్రెస్సులండి. మా అబ్బాయి సిటీలో ఉన్న రెడ్డి ల్యాబ్ కంపెనీలో పనిచేస్తారు. అవన్నీ సదిరి ఒక పక్క పెట్టున్నాను. అవి రోజు ఐరన్ కూడా చేయాలి. చాలా నీట్గా రాపోవాలి కంపెనీలోకి. ఇంకా తర్వాత కింద ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే చాలామంది ఏంటంటే ఇవే చూపిస్తారా, ఇవే సదిరేయి అదే అంటే ఉన్నయే చూపిస్తాం కదండి. ఇంకా లేని అంటే తేలేం కదా. మనకి ఏ పనులు ఉంటాయో అవే చూపిస్తాం. కొత్త కొత్త పట్టు చీరలు కట్టుకొని, కొత్త కొత్త నగలు పెట్టుకొని అవి ఇవి చూపించాలంటే మేమంత తోమతి కాదండి. మామూలుగా మధ్యతరగతి వాళ్ళమి. మనలాంటి వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారు అన్న ఆలోచనతో మనం ఏం పని చేస్తున్నామో సింపుల్గా వాళ్ళకి కూడా కొంచెం పని అలవాటు అవ్వద్ది. ఎందుకంటే కొంచెం మధ్యాహ్నం అప్పుడు చాలామంది అన్నం తిన్నాక పడుకుంటారు. అలా పడుకోకుండా ఇలాంటి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చక్కగా అన్ని ఇల్లంతా కూడా నీట్గా సర్దుకుంటూ, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయితే పిల్లలు వచ్చే లోపల అన్నీ సదిరేసుకొని శుభ్రంగా పెట్టుకొని, ఆ పిల్లలు వచ్చినాక కొంచెంసేపు వాళ్ళని ఆడించుకుంటా అట్లా ఉంటారని నేను కొన్ని వీడియోలు ఇట్లా పెడతానండి. ఇక్కడైతే నేను చిన్న చిన్న బ్యాగులు కుట్టానండి మా వాళ్ళందరికి ఇద్దామని. అవన్నీ కూడా చక్కగా మడత పెట్టేసి కవర్లో పెడుతున్నాను. ఈ పెద్ద కవరు దీనికి ఒక బుట్ట లాంటిది ఉంటే బాగుండు. మా ఇంట్లో అలాంటిది ఏం లేదు. అందుకని కవర్ని మడత పెట్టేసేసి ఒక బుట్టలాగా చేసి దాంట్లో పెట్టుకుంటున్నాను ఈ బ్యాగులన్నీ కూడా. అసలు చాలా బాగుందండి ఇలా చదురుతుంటే నాకు. అయితే నేను ఇక్కడేమి దుమ్ము లేదు కదా, బట్టలే కదా అనుకున్నానండి. ఇంకా పోయే కొంది కింద సెల్ఫ్లో అదంతా ఫుల్ దుమ్ము అండి, చాలా దుమ్ము. ఇంకా ఒళ్ళంతా ఏదో పొడిచేసినట్టు అయిపోయింది. చెమటకి దుమ్ముకి ఫ్యాన్ వేసి ఉన్నప్పటికి కూడా వేడి బాగా వస్తుంది కిటికీ గుండా. అందుకని అయితే ఈ చిన్న చిన్న రూములు కట్టుకున్నప్పుడు నేను హోమ్ టూర్ ఎప్పుడు చేయలేదండి. చాలామంది అడిగారు నన్ను కూడా హోమ్ టూర్ చేయండి, చిన్న చిన్న ప్లేస్లో ఇల్లు కట్టారు కదా అని. ఇంకా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ రూమ్ అయితే ఇట్లా చేస్తున్నానండి. ఇంకా చూడండి కింద సెల్ఫ్లో ఇవి వైర్లు, ప్లగ్గులు, ఇంకా బోర్డులు ఇల్లు కట్టినప్పుడు అన్నీ తెస్తారు కదండి. ఇవన్నీ అవసరమే. కాకపోతే మంచిగా అనిపించట్లేదు. అన్నీ తీసి ఒక కవర్లో ఒక పెద్ద సంచిలో పెట్టి కింద పెట్టేస్తున్నాను. కట్టన్ వేసుకుంటే మనకు కనిపించకుండా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద ఇల్లు కాకపోయినా ఏదో చిన్న చిన్న ఇల్లు అండి. ఇది నా చిన్న మిషన్ అండి. అందరూ ఈ మిషన్ కొనేటప్పుడు 10,000 15,000 పెట్టి కొనుక్కుంటే నేనైతే మాకంత స్తోమత లేక 5,000 పెట్టి కొనుక్కున్నాను. దీన్నైతే చాలా జాగ్రత్తగా కాపాడుతుంటాను. ఎందుకంటే ఇలాంటి పెద్ద మిషన్లు ఏదన్నా ప్రాబ్లం అయితే 1000 2,000 అట్లా అడుగుతారండి మెకానిక్లు కూడా. అందుకనే నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటుంటాను దీన్నైతే. ఇంకా బట్టలకైతే ఇక్కడ ఒక ఇది కొట్టామండి. దీనికైతే ఇక్కడ తగిలిచ్చేసాము. ఇక్కడ 2 డబ్బాలు చూపిస్తున్నాను కదా, ఈ డబ్బాల్లో నేను దేవుడి సామాను పెట్టుకుంటానండి. అంటే డబ్బాల నిండా ఉందా అనుకునేరు, కాదండి. అవన్నీ డబ్బాలు, క్లాతులు అవన్నీ ఉన్నాయి. అందుకని అలా పెట్టుకున్నాను. ఇదిగోండి సదిరినాక ఇలా వచ్చేసిందండి. ఇక్కడ కర్టన్స్, బెడ్షీట్లు కొత్తవి తెచ్చానండి. పాతవి అయిపోయినాయి మా బెడ్షీట్లు అన్నీ కూడా. పరుపు కూడా ఒకటి నిలబెట్టేసామండి. ఇది పాతది అయిపోయి ఇంకా కుంగిపోతుంది కూర్చున్నా పడుకున్నా. ఇంకా చూడండి ఒక సంచిడు అయిందండి సామాను.
ఒక్క రూమ్ తీస్తే ఇంత సామాను, ఇంత చెత్తొచ్చేసిందండి. ఇంక తలకు బట్ట కట్టుకున్నానండి. పొద్దున్నే నూనె పెట్టుకున్నాను. ఆ నూనె పెట్టుకున్న తల మీద దుమ్మయిపోతే బాగోదని అంతా తుడిచేసి, ఇంకా తడి బట్ట కూడా పెట్టేసేసి, చేతులు కడుక్కొని టీ పొయ్యి మీద పెట్టి, టీ మరిగే లోపల ఇంకా వాష్‌రూమ్‌లోకెళ్ళి శుభ్రంగా మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొనొచ్చి టీ తాగుతున్నాను. అయితే ఈ టీ పొడి చాలా బావుంటదండి. రేపు చూపిస్తాను ఈ టీ పొడి మీకు. రేపు తెచ్చుకోవాలి, అయిపోయింది ఈరోజు. ఇంకా పొద్దున్నే మిషన్‌కేసిన బట్టలన్నీ గూడా ఆరినియండి. అవి గూడా తెచ్చుకున్నాను. చాలామందికి చిన్న చిన్న ప్లేసుల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు పెద్ద పెద్ద రూములు ఉండాలనుకుంటారు. కానీ మాది చిన్న ప్లేస్ అయినా చాలా పెద్దగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. మనం పెట్టించుకునేటప్పుడు ఇలా మనకు నచ్చినట్టు పెట్టించుకొని వాస్తు ప్రకారం కట్టుకుంటే చాలా బావుంటది. మేమైతే అలా కట్టించుకున్నాము. స్లాబులు వేసి పెద్ద పెద్ద కబోర్డ్‌లు పెట్టడానికి మన దగ్గర అంత డబ్బు లేకపోయినా ఏదో సింపుల్‌గా అయినా మన బడ్జెట్‌లో మనకి ఇల్లు కట్టుకుంటే చాలా బావుంటది. సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. సొంత ఇల్లు కట్టుకొని ఆ సొంత ఇంట్లో ఉంటే అందరికీ బావుంటది. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దనుకుంటున్నాను. నచ్చితే గాని లైక్, షేర్ చేయండి.